గడిచిన నెలంతా కూడా ఆయన సజీవమైన రెక్కల నీడలో మనందరినీ కూడా దాసి కాసి కాపాడి మరలా మరొకమైనటువంటి నూతనమైనటువంటి నెలలోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి రెండు చేతులు జోడించి యేసు రాజా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. చాలా సంతోషం. మరి నాకు ఈ స్థలంలో నిలబెట్టిన దేవాది దేవునికి నేను వందనాస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు ఏలిదర్శి గారికి, అమ్మగారికి, కుడి వచ్చి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ప్రైజ్లాడండి. బాగున్నారందరూ? చాలా సంతోషం. మీ అందరి ముఖాలు చూస్తుంటే ఈరోజు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంకా కొన్ని ముఖాలు కనబడడం లేదనే బాధ కూడా కలుగుతుంది. సేవకుడిగా నేను ఏం చేస్తుంటానంటే ప్రతిరోజు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ మధ్యకాలంలో వేకునే లేచి సంఘము సేవకుడి కొరకు ప్రార్థన చేసినప్పుడు సేవకుడు కూడా సంఘం కొరకు ప్రార్థన చేయాలి కదయ్యా. కొన్ని ప్రభు నేర్పిస్తుంటే నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. మీరు కూడా నేర్చుకుంటే నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు. ఆమె అంటారేమనుకున్నా, చాలా మంచిది. అందుకే ప్రభు అనుభవంలోంచే నా జీవితంలోంచి మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇదివరకు అలా కాదు, నాకు నచ్చిందో లేదా నాకు వచ్చిందో, లేదా నేను రాసుకున్నదో, లేదా నేను విన్నాదో కాపీ ప్రసంగాలు చేసేవాడిని చాలా కాలం. అప్పుడు దానివల్ల ప్రతిఫలం కనబడకపోవడం నేను గ్రహించి ప్రభు దగ్గర అడగడం మొదలు పెడుతున్నాను. ప్రభు పాదాల దగ్గర గడపడం మొదలు పెడుతున్నాను. ప్రభు ఇచ్చింది ప్రభావితం చేయడం నేను చూస్తున్నాను. అది దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ హల్లెలూయా. కనుక మీ అందరి కొరకు దేవుని పాదాల దగ్గర అడిగి పొందుకున్నటువంటి వర్తమానం మీ ముందుకు తీసుకుని వచ్చాను. దయచేసి ఒక్కరు కూడా అనాలోచనగా కానీ అశ్రద్ధగా కానీ వినకుండా వినయ భయభక్తులు కలిగి సమ్మతించే మనసుతో, వినబుద్ధి పుట్టించే ఆత్మతో వాక్యము కొరకే ఎదురు చూడాలని నా ప్రత్యేకమైనటువంటి ఆశను మీ ఎదురు పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రభు మాట్లాడితే ఈ మట్టి గడ్డములో దేవుని యొక్క మహిమగా ఉంచితే ఆ మాటలు మనందరికీ ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఆదరించే రీతిలో, బలము పొందుకునే రీతిలో ఉపయోగపడతాయని గ్రహించినటువంటి మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభునామం మనం చేస్తున్నాం. ప్రియులారా, ఏదో ఈరోజు ఒక కొత్త వర్తమానం పట్టుకుని వచ్చారు, విస్తరించి మాట్లాడతారేమో అనే ఆలోచన యేసు నామములో మీ తలంపుల్లోంచి బయటికి పోవునుగాక. తీయండి మీ ఆలోచనకు. నేను మరలా మీ ఆలోచన ఏంటో, ఒకవేళ మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ ఒకసారి అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట చదివితే మీకు అర్థమవుతుంది నా వర్తమానం యొక్క ఉద్దేశం. నా నోటితో చెప్పుటి కంటే మీరు చూసి చదివి వినుటే మంచిదని నేను గ్రహిస్తున్నాను. అర్థమైందన్నమాట. ఎప్పుడు ఎలాగైతే శాంతంగా వింటున్నారో అలాగే వినండి. ఈరోజు కంగారు పడవాకండి. ఒకవేళ బాధతో వచ్చావా, నీకు తెలియకుండానే వర్తమానం వినిచుండగా నీ బాధపోతుంది నీలో నుండి. నమ్మితే, విశ్వాసం ఉంటే, పట్టుకుంటే, పట్టు విడవకుండా నువ్వు కూర్చోగలిగితే, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా నీ శరీరాన్ని నీకు నువ్వు లోపరుచుకోగలిగితే ప్రభు నీతో మాట్లాడతాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటని చూసినట్లయితే విద్య. అనంటే అందరూ కూడా విద్య బైబిల్లో ఉంది. ప్రభువా, 10వ తరగతి 4వ సార్లు ఫెయిల్ అయిపోయి 5వ సార్లు పాస్ అయినటువంటి నేను ఈ విద్య బైబిల్లో ఏమైనా ఉందా? లోకంలో ఫెయిల్ అయిపోయాను కానీ నీలో పాస్ అవుతున్నాను కదా, నెమ్మదిగా మార్కులు వేసుకుంటూ వెళుతున్నావు కదయ్యా, నడిపిస్తున్నావు కదయ్యా. గనుక బైబిల్ కాలేజీలో నేర్పిస్తారు థియాలజీ అనే విద్య, కానీ బైబిల్లో ఈ విద్య గురించి ఏమైనా నువ్వు రాసావా అని నేను దేవుని పాదాల దగ్గర అడుగుతుంటే 5 రకాల విద్యలు దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాయంట. చదువును గూర్చి విద్య అంటే ఏంటి? చదివేగా. విద్య అంటే ఏంటి? ఇంకా దానికి మరొక అర్థం ఎవరైనా చెప్పగలుగుతారా? స్టడీ ఇంగ్లీష్లో అంటారుగా, హిందీలో ఏమంటారు? నాకు హిందీ రాదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. గనుక దేవుని వల్ల నేను అంటున్నాను కదా, ఏ భాషలో చెప్పినా కూడా ఈ చదువు చాలా ఇంపార్టెంట్ అంట. కానీ బైబిల్లో రకరకాల చదువులు ఉన్నాయి. అందులో ఈరోజు 5 రకాల చదువుల గురించి మీతో చెప్తాను. ఈ విద్య గురించి జాగ్రత్తగా వినాలి పిల్లలు. నా వైపే చూడాలి. చదివేవారు మాత్రమే బైబిల్ వైపు చూసి, మిగతా వాళ్ళందరూ కూడా గురుముఖస్య విద్య లభితే అన్నారు. అంటే గురువుకేసి టీచర్ వైపు చూస్తూ వింటే ఆ విద్య చదువు వస్తుందంట. సేవకుని వైపు చూస్తూ వింటే నీకు వాక్యం ఎక్కుతుందంట. దేవునికి స్తోత్రం. వాక్యం ఎక్కలేదు అంటే నువ్వు సేవకుని వైపు చూడలేదు, దేవుని మీద నీ ధ్యాస లేదు, ఏదో ఆలోచనతో ఇక్కడ ఉన్నావు.